Okay, Sai Rajesh Garu and SKN Garu, the cult director and cult producers, to please come on stage. Prashant Bihari Garu, to please come on stage. Sorry. Sai Rajesh Garu, SKN Garu, Bannivas Garu, thank you so much for coming. I don't even know how did I forget. I'm so sorry, bro. Emotional అయిపోయా మిమ్మల్ని మర్చిపోయా. That is the sweetest thing anybody's ever said to me. I mean, your maturity, your large-heartedness, I don't even know how to thank you, bro. And Sai Rajesh Garu, SKN Garu, మీరు వస్తేనే ఫంక్షన్ హిట్ అండి. థ్యాంక్ యూ అండి. అంతేనండి. అండ్ రోహిణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మరొకసారి. టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ రోహిణి గారు. రాకేంద్ర మౌళి టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే శ్రావ్య వర్మ టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ వన్స్ అగైన్. వెంకటేశ్వరరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సార్ వెంకటేశ్వరరావు గారు. అలాగే దీక్షిత్ శెట్టి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. దీక్షిత్ శెట్టి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. రోహిణి గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ అలాగే ఒక్కొక్క సినిమాతో ఒక్కొక్క మెట్టెక్కుతూ ఈ రోజున ఎంతోమంది అమ్మాయిలకి ఇన్స్పిరేషన్గా నిలిచినటువంటి ఆర్ వెరీ బ్యూటిఫుల్ మాత్రమే కాదు, వెరీ టాలెంటెడ్ పర్ఫార్మర్ రష్మిక మందన టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. భూమాగా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఆ పాత్రని చేసి ఒక సినిమా తర్వాత ఒకటి కేవలం పర్ఫార్మెన్స్ మాత్రంలోనే కాదు, క్యారెక్టర్ సెలెక్షన్లో కూడా. I'm so sorry, Vijay sir. Thank you so much for coming. Thank you so much for lending your voice to the teaser. I'm a big fan of you, and A Taxi Wala is my favorite film, all-time favorite film. Thank you so much, sir. Nervousness lo marchipoya. Please, sorry. Thank you, sir. And Rohini ma'am, Rao Ramesh sir. Thank you so much. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఎంతోమంది కొత్త టాలెంట్ని అటు యాక్టర్స్ గాను అలాగే డైరెక్టర్స్ గాను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఘనత మా అల్లు అరవింద్ గారికి దక్కుతుంది. గీతార్ట్స్ లాంటి ఒక సంస్థని పెట్టి ఎంతోమందిని ఎంకరేజ్ చేస్తూ ఇప్పటికీ కూడా హార్డ్ వర్క్కి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచే మా అల్లు అరవింద్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. సార్, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఈరోజు మా కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా విచ్చేసిన డెడికేషన్ కి హార్డ్ వర్క్ కి కేర్ ఆఫ్ అడ్రస్ a self-made star, a rowdy boy Vijay Devarakonda. Our PROs, Vamsi Kaka Garu, Suresh Garu, Srinivas Garu, to please come onto the stage. Okay, so now handing over the mic to our beautiful. అసలు ఏంటండి మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? యానిమల్, పుష్ప, కుబేరా, చావా, అండ్ నౌ దిస్ ద గర్ల్ ఫ్రెండ్, ఎవ్రీథింగ్. యువర్ హ్యాట్స్ ఆఫ్ టు యువర్ అనాలిసిస్, సూపర్బ్. అండ్ హియర్ ఇస్ ద మైక్ ప్లీజ్. థ్యాంక్ యూ సుమా గారు. అందరికీ హాయ్ అండి. నాకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, కానీ ఐ విల్ ఫస్ట్ స్టార్ట్ విత్ సేయింగ్ ఐ వాంట్ టు గివ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద భూమాస్ అవుట్ దేర్, ఆల్ ద దుర్గాస్ అవుట్ దేర్, ఆల్ ద అమ్మగారుస్ అవుట్ దేర్. చాలా పెద్ద 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 హగ్ అండి మీకు అందరికీ. ఎందుకంటే
ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు? అంటే ఫస్ట్ ఈ స్టోరీ విన్నప్పుడు నాకు ఈ సినిమా ఫస్ట్ చేయాలి, ఈ స్టోరీ ఫస్ట్ చేయాలి అని అనిపించింది. ఎందుకంటే భూమా లైఫ్లో ఏమేం జరిగిందో కొన్ని సిచ్యువేషన్స్ నా లైఫ్లో కూడా జరిగింది. ఇప్పుడు అర్థమవుతుంది మనం అందరి లైఫ్లో జరిగింది. అండ్ జరిగేటప్పుడు నా లైఫ్లో అయితే సుధీర్ ప్రొఫెసర్ లాంటి ప్రొఫెసర్ లేరు, దుర్గా లాంటి ఫ్రెండ్ లేరు. అండ్ జరిగేటప్పుడు నాకేమనిపించేది అంటే నా వల్ల ఇవన్నీ జరుగుతుంది, దిస్ ఈజ్ ఆల్ మై మిస్టేక్ అని అనిపించేది. కానీ ఈ ఫస్ట్ స్టోరీ మనము షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మైండ్లో ఏమవుతుండే అంటే ఒక మ్యాన్, ఒక అబ్బాయి అమ్మాయిల ఎమోషన్ ఎలా తెలుసుకున్నారు అంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనిపించేది. షూటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని రోజులు ఎంత ఎఫెక్ట్ అయిపోతుండే అంటే ఒక 30-40 minutes షూటింగ్ ఆపేయాల్సి, లైక్ వీ హ్యాడ్ టు స్టాప్ ఇట్ బికాస్ ఐ హ్యాడ్ టు గ్యాదర్ మై సెల్ఫ్ టుగెదర్. సో ఈరోజు రిలీజ్ అయ్యి అందరూ ఫిల్మ్ చూస్తున్నారంటే ఒక్కసారికి ఒక సైడ్లో చాలా 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 ఆనందంగా ఉంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది. కానీ ఇంకొక సైడ్లో చాలా బాధ అనిపిస్తుందండి. అంటే మన వరల్డ్లో ఇంత బాధ ఉందని తెలుస్తుంది. అంటే అందరూ వాళ్ళ స్టోరీస్ చెప్పేటప్పుడు ఇంత బాధ ఉంది కదా, నేను ఏం చేయొచ్చు, నన్ను ఎలా ఆ బాధని బయట తీయచ్చు అని నాకు అర్థం అవ్వట్లేదండి. కానీ ఈరోజు అమ్మాయిలు, అబ్బాయిలు, అమ్మ, నాన్న, గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ ఫాదర్స్, లైక్ అందరూ ఫిల్మ్ చూసేటప్పుడు అంటే ఆ బాధ తెలిసిపోతుందండి, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో అందుకే చెప్తున్నా, మీరందరికీ ఒక పెద్ద 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 వార్మ్ హగ్ అండి. నేను ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు. కానీ ఈ ఫిల్మ్ ద్వారా మీకందరికీ ఐ హోప్ యూ ఫీల్ సీన్, ఐ హోప్ యూ ఫీల్ హర్డ్, ఐ హోప్ యూ ఫీల్ రెస్పెక్టెడ్, ఐ హోప్ యూ ఫీల్ loved, healed and liberated andi, because that's the only thing I can do. And I'm so happy to be a medium. అంటే రాహుల్ని నమ్ముతూ, అంటే జనరలీ మనము ఎమోషన్స్ ఎంత ఓపెన్ అవ్వాలి, ఎంత చూపించాలి అంటే కూడా యాక్టర్స్లా పర్ఫామ్ చేస్తాం. కానీ మొదటిసారి ఒక డైరెక్టర్కి నేను మొత్తం సరెండర్ అయిపోయి నా మనసులో, నా సోల్లో ఏముంది అది చూపించినానండి. అండ్ యు నో వాట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆల్, మీరెవరూ సైడ్ లైన్ చేయలేదు, మీరందరూ అర్థం చేసుకుంటున్నారు. అంటే మన ఇంటెన్షన్ ఏముందో మీరు అర్థం చేసుకుంటున్నారు, మీరు కనెక్ట్ అవుతున్నారు. అదే నాకు పెద్ద అవార్డ్ అండి. ఈ అవార్డ్స్ తెలియదు కానీ, నేషనల్ అవార్డు, ఈ అవార్డు, ఆ అవార్డు ఏం తెలియదు కానీ మీరందరూ అది ఫీల్ అవుతున్నారు కదా, అది చాలు. అదండి, అది నాకు చాలా చాలా అంటే కనెక్ట్ అయిపోయినా ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ ఇలాంటి స్టోరీ ప్రొడ్యూసర్స్ నమ్ముతూ డబ్బులు పెట్టి మన స్టోరీ ఎలా చూపించాలో కాన్ఫిడెన్స్ ఇచ్చి అంటే లిబర్టీ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్ విద్యా మ్యామ్, ధీరజ్ సార్, గీతాజ్ ప్రెజెంట్ చేస్తున్నారంటే అది పెద్ద విషయమే. సో థ్యాంక్ యూ సో మచ్ గీతాజ్. రాహుల్, I just love you, man. And I think a lot of women, men, everyone are loving you today, and I can't tell you how proud of you I am for not changing the story to hit the norms. Manamu ekkadi nunchi start ayinamo akkade you stood up for it, and people are watching it today. So I can't tell you how proud I am of you. Deekshith, I think you're a green forest. అంటే I think every woman deserves a man like Deekshith, not Vikram,
but Deekshit. Because he's come to the film, he's done the film, so I don't think anyone can tell you what kind of a gem Deekshit is. So, Deekshit, proud of you. And Rohini ma'am, oh my god, Rohini ma'am చెప్పినట్టు మనము షూట్ టైంలో అంత ఏం మాట్లాడలేము కానీ ఆ ఇంపాక్ట్ కళ్ళతో మాట్లాడి ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది. సో ఐ థింక్ ఐ స్పోక్ మిలియన్ వర్డ్స్. ఐ లవ్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు డూ దిస్ విత్ యూ. అండ్ హేషామ్ సార్, ఐ కీప్ టెల్లింగ్ అండి, మ్యూజిక్ ఈజ్ అ యూఎస్బీ ఫర్ అ ఫిల్మ్. అండ్ ఇప్పుడే చెప్తున్నా రాహుల్కి దట్ మ్యూజిక్ ఈజ్ అ థెరపీ దట్ వీ ఆల్ నీడ్. సో హేషామ్ సార్, ప్రశాంత్ సార్, you sir, thank you so much for everything, I swear. And our whole friend gang, thank you guys. Such good work, so lovely, and thank you so much for your hard work. Thank you. And Sai sir, SKN sir, you have left me a message, so thank you for that. And I feel what you mean, and we got to work together. And last but not least, Vijay. Viju, you've been a part of this film since the beginning, and ee roju release avutundi, and you're a part of the success of the film. Nakaithe you've been a part of this whole journey so personally, and I don't know, I just can hope that everyone has a Vijay Deverakonda in their lives, because that's a blessing. Thank you. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ దట్ విజయ్ దేవరకొండ ఇన్ అవర్ లైఫ్స్. మనం అంతగా తన సినిమాల్ని లైక్ చేస్తూ ఉంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్ వన్స్ అగైన్ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇలా స్పెషల్ గెస్ట్గా వచ్చినందుకు. అండ్ బిఫోర్ విజయ్ స్పీక్స్, మనందరం వెయిట్ చేస్తున్నాం మా అల్లు అరవింద్ గారి మాటల కోసం. ఇట్స్ ఆల్వేస్ ఇన్స్పైరింగ్ టు లిసన్ టు హిమ్. సో సార్, మొట్టమొదట ఈ సినిమాని ప్రజల్లోకి చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకెళ్ళిన ఈ మీడియా వారికి, ఎందుకంటే వాళ్ళకు ముందు రోజు షో వేసినప్పుడు చాలా బాధ్యతగా వాటికి ఓ మంచి రేటింగ్స్ ఇచ్చి గొప్ప సినిమాని మీరు రాసినందుకు, ప్రజల ముందుకు తీసుకెళ్ళినందుకు మొదటిగా మీకు కృతజ్ఞత. ఆ తర్వాత మేము పిలవగానే గీతార్ట్స్ నుంచి ఏ సహాయం అడిగినా, ఏ ఇన్విటేషన్ పంపించినా ఆయన విజయ్ దేవరకొండ రెడీగా వచ్చి మాకు ఇలాంటిది ఇచ్చినందుకు వీఆర్ రియల్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమాకి దీక్షిత్, యూ షుడ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్, హీరో మన డైరెక్టర్. ఈ సినిమాకి నిజమైన హీరో ఎవరు అంటే మన డైరెక్టర్. ఎందుకంటే ఇది 2021లో ఈయన దగ్గర ఈ కథ వెబ్ సిరీస్ కోసం అని దీన్ని కుచించొద్దు, దీన్ని సినిమాగా తీయి ఒక రోజున. ఆ తర్వాత ఎప్పుడు కనపడినా మేము హలో హలో అని అనుకుని ఆ కథ ఏం చేసావు, ఆ కథ చాలా బాగుంది, ఆ కథ ఏం చేసావు, అది అప్పట్లో ఊహించలేదు. తిరిగి వచ్చి గీతార్ట్స్లో ఈ సినిమా చేస్తామనేది. థ్యాంక్ యూ రాహుల్ ఫర్ గివింగ్ వన్ ఎక్సలెంట్ ఫిలిం ఫర్ అస్ ఇన్ గీతార్ట్స్. అండ్ ఐ హ్యావ్ టు టెల్ వన్ మోర్ థింగ్ హియర్. ఇందులో చాలా ఆశ్చర్యకరమైనది ఏంటంటే, నేను చూడలేనిది ఆయన చూడగలిగింది. ఇది ఆడవాళ్ళతోటి మగవాళ్ళు కూడా చాలా ఆనందపడే సినిమా అన్నారు. నీకా పిచ్చా, మగాళ్ళు ఎందుకు మగాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నట్టుగా ఆడవాళ్ళని ఎలివేట్ చేస్తున్నాం ఇక్కడ ఈ సినిమాలో. ఎలా ఉండకూడదో మగవాడు చెప్తున్నాం కదా, నువ్వు ఎందుకు అట్లా అంటున్నావు అంటే వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తారని. నాకు ఆ రోజు అందలేదు చెప్పినందుకు. అతను ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా, మేము రష్ చూసిన తర్వాత ఆర్గ్యూ చేశాను, అది ఎట్లా అనుకుంటామని. కానీ దాన్ని అతను చూడగలిగాడు, అందువల్లే అతను అంత మంచి డైరెక్టర్ అయ్యాడు. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి కరిగిపోయే అటువంటి మెత్తటి హృదయం ఉన్నవాడే ఇటువంటి సినిమా తీయగలడు. ఇతని హృదయం నాకు తెలుసు, అందుకని అంత మంచి వాళ్ళే ఇటువంటి మంచి సినిమా తీయగలరు. థ్యాంక్ యూ రాహుల్.
డియర్ రష్మిక, ఇప్పుడు గీతా గోవిందంలో కన్నడం సినిమాలో నిన్ను చూసి ఈ అమ్మాయి గీతా గోవిందంలో ఈ క్యారెక్టర్కి చాలా బాగుంటుందని ఆ గీతా గోవిందంలో పరిచయం చేసిన ఈ అమ్మాయి ఇప్పటి వరకు మాతో ఉండి మా గీతా ఆర్ట్స్కి వన్నె తెచ్చి, అదే కాకుండా ఈ సినిమాలో ఎగ్జాజరేషన్ కాదు, ఉన్న అవార్డ్స్ అన్ని అవార్డ్స్లోనూ బెస్ట్ యాక్టర్ ఫీమేల్ ఈమెకే రావాలి అని అనుకుంటున్నాను, వస్తుందని నమ్ముతున్నాను. సో ఆమె చేసిన దానికి ఇంతకన్నా ఎక్కువేం చెప్పలేను. దీక్షిత్, వన్ ఆఫ్ ది బెస్ట్ యంగ్ హీరోస్ ఆఫ్ దీస్ టైమ్స్. ఇంకా ఏదో 2 సినిమాల్లోనే కనపడ్డాడు, కానీ అతని పొటెన్సీ మాకు తెలుసు. ఎంత పొటెన్షియల్ యాక్టర్ అంటే, అటువంటి యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కుర్రాళ్ళలో, అంత ఇంటెన్సిటీ చూపించగలిగిన వాడు. ఆల్ ది బెస్ట్ డియర్, ఆల్ ది బెస్ట్ యూ. సో అతనికి ఇంకో సినిమాకి అడ్వాన్స్ కూడా ఇచ్చున్నాను నేను అతను రష్ చూసిన తర్వాత. హే శ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ మ్యూజిక్. అండ్ మిస్టర్ విహారీ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ దిస్ థింగ్, ఫర్ లిరిక్స్ అండ్ ఎవ్రీ వన్. చాలా టైం అయిపోయింది, అందువల్ల పేరున ఎస్కే నువ్వు చెప్తే నవ్వు వస్తుందిరా. పేరున అందరికీ చెప్పలేకపోతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే మీరు అందరూ వెయిట్ చేస్తున్నది విజయ్ దేవరకొండ ఏం మాట్లాడతాడని కదా. మాట్లాడమని చెప్పు. విజయ్, ప్లీజ్ కమ్. చెక్. నమస్తే అందరికీ, నమస్కారం. ఈరోజు సినిమా చూసా మధ్యాహ్నం. ఇట్లా అంటే సినిమా నన్ను ఎంత ఎమోషనల్ చేసిందంటే, చాలా దగ్గరలో ఇట్లా కన్నీళ్ళు ఆపుకోవాల్సి వచ్చింది. చాలా దగ్గర ఇట్లా లోపల ఇట్లా బరువు టైట్ ఫీలింగ్ ఇన్ యువర్ చెస్ట్. కొన్ని దగ్గర డిస్కంఫర్ట్, అంటే ఒక్క దగ్గర కూర్చోలేను, కదులుకుంటా. చివరికి ఒక హోప్, ఒక సెలబ్రేషన్. It was a film that it was one of the best films that I've seen in recent times. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి నేను ఈరోజు చూశాను కాబట్టి, కానీ ఎప్పటి నుంచో ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఎంతోమంది వాళ్ళ రియాక్షన్స్ చూస్తున్నా. థియేటర్కి వెళ్ళి ఈరోజు ప్లే చేసిన వీడియోలో కూడా ఎంతోమంది ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నా. కొన్ని స్టోరీలు నాకు రాహుల్ ద్వారా, రష్మిక ద్వారా, ఆడియన్స్ వాళ్ళకి పంపించిన స్టోరీస్ నాకు అందుతున్నాయి. ఈరోజు సినిమా చూసినప్పుడు నాకు బాధ అనిపించింది. ఐఎమ్ సో సారీ టు ఎనీబడి హూ ఇస్ గోయింగ్ త్రూ situations or relationships like this, be it a marriage, be it a relationship, be it a office relationship, anywhere anybody is going through this, I'm really sorry. Anybody who's been through something like this, I feel really bad that somebody has to go through things like this. And you should know that it is not normal. అంటే ఇట్లనే ఉంటుంది అని మనం అలా ఉండిపోవాల్సిన అక్కర్లేదు. యూ షుడ్ ఫీల్ ఓకే. అంటే ఇలా ఉంటుందని వాక్ అవే ఫ్రమ్ రిలేషన్షిప్స్ అని కూడా అనట్లేదు. బట్ రిలేషన్షిప్స్ ఆర్ సపోజ్ టు బీ ఎంపవరింగ్. ఇట్స్ సపోజ్ టు బీ అ ఫ్రెండ్ యూ హ్యావ్ విత్ యూ, who supports you and who's there with you through life and through every high and low. If you're not feeling that, మీరు మీ పార్ట్నర్తో అట్లీస్ట్ మాట్లాడాలి, తెలపాలి. మేబీ సినిమా కొంతమందికి తెలుపుతుంది, బాయ్స్, గర్ల్స్, యంగ్ ఉమెన్, ఓల్డ్ విమెన్. ఇఫ్ ఆఫ్టర్ టాకింగ్ ఆల్సో యువర్ partner is not acknowledging your feeling, that means he doesn't respect you, and that means your feelings don't matter. And then it's okay to choose. It's okay to make a choice that is better for you. Is cinema success? It's a huge success according to me. Rahul thinks it's a success on Instagram, but
doing 500,000 in the US, the response it's getting in India for a film that doesn't follow any norms of a standard film in terms of choice of script, the content they're dealing with. It's like a social conversation. Ilanti cinema in numbers చేయడం, it's huge, but which is very important. కానీ నాకు ఈ numbers కంటే the conversation they started through this film, the emotional impact they've created, so many people feeling like somebody understands us, so many people becoming aware of situations like this. And a lot of times this behavior happens out of ignorance. విక్రమ్ క్యారెక్టర్ కూడా పెద్ద ఎక్స్పోజర్ లైఫ్ చూడలేదు కాబట్టి, అలాంటి లైఫ్ చూసిండు కాబట్టి అలా జరిగింటుంది, విచ్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దట్ బిహేవియర్. బట్ I think this film creates that awareness, and I see so many people, it's become an outlet for, అంటే ఇలాంటివి చాలామంది ఎస్పెషలీ అమ్మాయిలు బయటికి చెప్పుకోరు, అంత లోపల పెట్టుకుంటారు. But I think this film became an outlet for emotions, to be able to share, to be able to heal, to be able to connect with Bhuma Devi, with the director, with others who are going through this. So I think the impact that this film created is far greater than any commercial number success that it can ever receive. The impact this team has created, I feel meerandaru మీ life lo, every actor, the director, the producers, లైఫ్లో ఒక పర్పస్ ఫుల్ఫిల్ చేసిండ్రు ఈ సినిమా తీసి. నేను నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్స్ కొన్ని వినింటా, లైట్గా చూసింటా, కానీ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. నాకే ఈరోజు ఇంత ఇమోషనల్గా అనిపించింది, ఇంత డిస్టర్బింగ్ అనిపించింది అంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అయిన వాళ్ళకి ఇంకెంత ఇమోషనల్ అనిపిస్తుందో. Rahul Ravindran, to the director, Rahul, you are a life, you are a soul, you are a friend, you are somebody this world needs. రాహుల్ని రష్మిక రాహుల్ని ఎంత ప్రేమిస్తుందో, ఎంత రెస్పెక్ట్ చేస్తుందో నాకు తెలుసు. రాహుల్కి నాకు కొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను రాహుల్ని కలిసే ముందే రాహుల్ గురించి నాతో మాట్లాడేవాళ్ళు. Everybody who's interacted with Rahul and whose life Rahul is a part of loves him so much and feels so blessed to have them in their life. I think there's no greater achievement a man can achieve. Imagine everybody in your life loves you and respects you, and you're a blessing to everybody's life. I think Rahul, that's your greatest victory. నేను ఈ సినిమా చూసినప్పుడు, ఈ స్టోరీలు విన్నప్పుడు అంతా అనుకునేవాడిని, ఎక్కడ చదువుకుండో, వీళ్ళ పేరెంట్స్ ఎట్లుంటారో, ఏం బుక్స్ చదివిండో, మనిషి ఎట్లా తయారైండు, ఇంత యూనిక్గా, ఇంత స్పెషల్గా ఎట్లుండు అని. ఈరోజు రాహుల్ వాళ్ళ మదర్ని కలిసిన ఫస్ట్ టైం I was looking at her, I was like, oh, so you are the mother. ఏం చేసిండ్రో మీరు మనోడు ఇట్లా. ఆంటీ, ఐ హోప్ యూఆర్ సో ప్రౌడ్. రాహుల్, ఐ ఫీల్ యూ, I hope you feel as proud of yourself as we all feel proud of you. I know how much this film meant to you, and it's been 6 years, you said, since your last film. I promise you that the universe, all the people who love you, everyone, their energy will always protect you and watch out for you, and know that me and Rashmika are part of that force who are watching out for you. And such beautiful writing, and what direction. Rahul, he deserves everything that he will receive today. Rohini ma'am, I don't want to look at her. Suddenly just seeing her was making me choke up, because ఇప్పుడే సినిమా చూసిన. రోహిణి మ్యామ్తోని 2-3 సినిమాలు చేసిన, కానీ ఈరోజు రోహిణి మ్యామ్ స్క్రీన్ మీద రాగానే మై హార్ట్ బ్రోక్. అసలు మ్యామ్ ఒక్క మాట మాట్లాడలేదు, కానీ ద హర్ట్ అండ్ పెయిన్ I felt, I cannot express in a million words.
of what Rohini ma'am's character did and what her performance did. And I feel no mother should go through that. ఈవెన్ ఇఫ్ అంటే మదర్స్ ప్రేమతో మనకు చాలా చేస్తారు. వాళ్ళు ఎంత ప్రేమతో మనకు చేసినా వాళ్ళలో ఉన్న జాయ్, హ్యాపీనెస్ మనం డ్రైన్ చేయొద్దు. హౌ మచ్ ఎవర్ దే ఆర్ సెల్ఫ్లెస్ అండ్ గివింగ్ అవుట్ ఆఫ్ దేర్ లవ్, వీ షుడ్ నెవర్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్ అండ్ వీ షుడ్ ఆల్వేస్ మేక్ షూర్ దట్ every mother feels the joy. There are lives, the light of our lives. We need to let that light be in them. And I was just like, no. A scene like I was like, no, this is not okay. No, I don't like this. Atla anpistunde cinema chustunappudu, but ma'am, your performance, it was something else. I felt it in my bones, the pain in those scenes. Deekshit, చాలా ట్రిక్కీ టైం నీకు. ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి థియేటర్కి వెళ్తే జనాలు నిన్ను జడ్జ్ చేస్తూ నేను ఐ హేట్ యూ అనడం అంటే హీస్ పర్ఫార్మ్ సో వెల్. బట్ ఇమాజిన్ హౌ సెక్యూర్ a man must feel to play a character that is insecure at times and a character that is clueless at times. You need to be a really secure person in your life. You need to be a really understanding, solid boy to be able to go and play that. And his performance in some of the scenes, even in that classroom, that hall scene where Bhuma, I don't want to do spoilers for you, but there's one sequence where even though you dislike him, you almost feel a sadness for him because of his performance. Deekshit, great job, and I wish you all success. And I hope you go a long way in this industry. Anu Emmanuel as Durga, her character was written so well. She looked beautiful and she looked confident, but at the same time she was soft and she was comforting, and I can see so many women feeling like you need a friend like Durga, and I really hope all of you have a friend like Durga, or all of us become a Durga to our friends. All the friends, such a nice job. I just saw the film. Congratulations to all of you and good luck. రష్మికని నేను ఎప్పటి నుంచో, అంటే తను ఒక చిన్న అమ్మాయి, గీతా గోవిందం టైం అప్పటి నుంచి చూస్తున్నా. ఆమె ఎగ్జాక్ట్ భూమాదేవియే. అంటే ఒక ఇన్నోసెన్స్, ఒక షీఈ్ అ వెరీ గివింగ్ గర్ల్. అంటే అప్పటి నుంచి సెట్ మీద అందరు హ్యాపీ ఉండాలి, తన గురించి ఏముండదు, ఎప్పుడు చుట్టుపక్కల డైరెక్టర్ హ్యాపీ ఉండాలి, యాక్టర్స్ హ్యాపీ ఉండాలి, సెట్ మీద అంతా జరగాలి. బీట్ అబౌట్ వర్క్, బియాండ్ వర్క్, షీఈ్ ఆల్వేస్ బీన్ లైక్ దట్. షీ ఈజ్ స్టిల్ టుడే ఆల్వేస్ ఆల్మోస్ట్ డూయింగ్ వాట్ షీ ఈజ్ టోల్డ్. ఏది చేయమంటే అది చేసేది. From that point to the woman she's become today, where she decides to pick up a script like this, where she decides in the peak of her career that I want to give my time, my energy, this is a story I want to tell. And while making this film, she was like, I don't know how many people will come and watch this, but it's a story I want to tell, and I know whoever sees this, it'll mean so much to many people who see this. And to see this journey, Rashi, I feel so proud of your journey, of everything you have become as a woman, of the woman you are. And I've seen, like Bhuma, like many of you who are feeling this, she's been bullied like everybody. And irrespective, అంటే నన్ను ఎవడైనా ఏమైనా గెలికితే నేను రివర్స్లో వెళ్తా మళ్ళీ. రష్యా ఏంటంటే ప్రపంచం ఎన్ని మాటలన్నా ఏదన్నా రోజు షీ జస్ట్ పుట్స్ వన్ స్టెప్ అహెడ్ ఆఫ్ ద అదర్, గోస్ టు వర్క్, షీ స్టిల్ చూజెస్ kindness every day.
And she's like, I don't want this world to change me. And I used to tell her, breathe, breathe, because you're not going anywhere. You're going to be here for a long time. One day the world is going to see you for who you are. Someday with time, give it time, you just do your thing and the world will see you. And Rashi, I don't know if it has already happened, if it's happening, if it will happen in the future, but we all should protect who you are and you should always stay who you are in your journey. And you're an amazing, amazing woman. The team, the producers, Dheeraj, he picks such amazing stuff. Arvind Garu is really fond of him. Everything marchipota ani okkari chuddamu. Dheeraj and Vidya Garu, I'm just meeting you today. I congratulate them for picking a subject like this, bringing it out and making it such a big success. And yeah, I wanted to say that, Rashi, I wanted to say that I'm proud that you're standing here with a film that may give strength to others who might need it. Even though while making this film, there were so many moments of lows and highs that you had. And this is not just cinema, this is a purpose. And to everybody out there, to all my young boys and girls out there, college lalla, school lalla, office lalla, pellaina vallu, pelli gaani vallu, manamanta humans, manamanta flawed untam, andaram tappulu chestam, nenu kuda tappulu chesta, ever perfect. ఈ రాహుల్ రవీంద్రన్ ఒక్కడు పర్ఫెక్ట్ ఉన్నట్టున్నాడు. మనమైతే పక్కా అందరం తప్పులు చేస్తాం. బట్ సి వి ఆల్ హ్యావ్ అ ఫీలింగ్, ఐ నో ఆల్ మెన్ ఎస్పెషలీ హ్యావ్ అ ఫీలింగ్ of wanting to protect our partner, but that protection should, adi controlling avaddu. Protect, you need to protect her dreams, protect her happiness. We need to protect her in that way. We are all possessive. I am possessive, but become possessive about the memories you will make with your person in this time. Become possessive about growing together, about success together, about happiness together, about building stuff together. I think if we, మనకి రెండే విషయాల్లో చాయిస్ ఉండదు లైఫ్లో, పుట్టడం, మరణం. ఈ రెండు మనకి చాయిస్ లేకుండా అవుతాయి. ఆ రెండింటి మధ్యలో ప్రతి ఒక్క విషయంలో మనకి ఎంతో కొంత చాయిస్ ఉంటుంది. ఆ చాయిస్లు మన ఫ్యూచర్ని షేప్ చేస్తుంది. సో చూజ్, ఎవ్రీ చాయిస్ యూ మేక్ ఇస్ డిసైడింగ్ వేర్ యువర్ లైఫ్ ఇస్ హెడింగ్ టు. మేక్ యువర్ చాయిసెస్, పిక్ ద రైట్ పీపుల్ టు ఫైట్ ఫర్ యువర్ పీపుల్. అండ్ చాలా చిన్న టైం ఉన్నాం, మంచిగా హ్యాపీగా చిల్గా సింపుల్గా ఉండాలి. ఇంత కాంప్లికేటెడ్ ఉండొద్దు. అంటే మనకి హ్యూమన్ బీయింగ్స్కి డ్రామా ఇష్టం కానీ, బట్ హ్యాపీగా ఉండాలి, బాగుంటుంది, హ్యాపీగా ఉంటాయి లైఫ్ సింపుల్గా, హ్యాపీగా. లాట్స్ ఆఫ్ లవ్ టు ఆల్ ఆఫ్ యూ, టు ఎవ్రీ వన్. I send you my biggest love and hugs and lots of love. Thank you for having me here. It was an honor. Thank you guys. Lots of love. Thank you. Thank you so much everybody. I think behind every successful man there is a woman antaru. I think there's something else to say. Behind every successful woman there is a family, there is a protective man. So give her the power to raise. Thank you so much everybody. Watch The Girlfriend in theaters. Thank you everybody. Thank you. Good night. Thank you. హలో అందరికీ లాస్ట్లో మన పంచేవాళ్ళు కదా. బంగారు తల్లు రాహుల్ రవీంద్ర గారి సినిమా చూసింది మీలో భయాన్ని పోగొట్టాలని కానీ చున్నీలు ఎగరేయాలని కాదమ్మా.
పొద్దున్నుంచి ధీరజ్ గారి ఆఫీస్ ముందు అందరూ బట్టల షాప్ వాళ్ళు ఉన్నారు, మా చున్నీలు సేల్స్ పడిపోతాయని. అందుకని చున్నీ వేసుకుని హ్యాపీగా చూడొచ్చు. మీ కంఫర్ట్గా ఉంటే ఏ డ్రెస్ అయినా వేసుకోండి, కానీ ఈ సినిమాలో ఇచ్చిన మెసేజ్ భయాన్ని వదిలేయండి అని, కానీ వేరే ఏది వదిలేద్దాం కానీ. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.